అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము. ఈ అమ్మవారి నామాలు తప్పులు లేకుండా చదువుకోవాలి. ఏమైనా తప్పులు అనిపిస్తే చదువుకున్న తర్వాత అమ్మ ఏమైనా ఉచ్చారణ దోషాలు ఏమన్నా ఉంటే క్షమించమ్మా అని చెప్పి వేడుకోవాలి. ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి ఒక్క లైన్లో 2 నామాలు, 3 నామాలు, 4 నామాలు, 5 నామాలు, 16 అక్షరాలు కలిపిన నామాన్ని ఒకటే నామం అంటారు. దాన్ని విడదీయకుండా చదువుకోవాలి. ఇప్పుడు పారాయణ చేసుకుందాము. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ మొదటి లైన్లో 3 నామాలు. చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ రెండవ లైన్లో 2 నామాలు. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఈ మూడో లైన్లో 2 నామాలు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. 4వ లైన్లో 2 నామాలు. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఈ 5వ లైన్లో 2 నామాలు. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఈ 6వ లైన్లో 16 అక్షరాల నామాలు. ఇది మొత్తం కలిపి మాత్రమే పాడాలి, విడివిడిగా పాడకూడదు. చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇది 16 అక్షరాల నామము. కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత. 16 అక్షరాల నామము. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. 16 అక్షరాల నామము. ముఖ చంద్రకలంకాభ మృగనాభి విశేషక. ఇది కూడా 16 అక్షరాల నామము. 16 అక్షరాలు అంటే ఒకటే నామం అన్నట్టు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. 16 అక్షరాల నామము, ఒకటే నామం ఇది. వక్త లక్ష్మీ పరివాహ చలన్మీనా బలోచన. 16 అక్షరాల నామము. నవచెంపక పుష్పాభ నాసా దండ విరాజిత. 16 అక్షరాల నామము. తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇది 16 అక్షరాల నామము. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. ఇది కూడా 16 అక్షరాల నామము. తాటంకయుగలీభూత తపనోడూపమండల. ఇది 16 అక్షరాల నామము. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ. ఇది 16 అక్షరాల నామము. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనచ్చద. ఇది 16 అక్షరాల నామము. శుద్ధ విద్యాంకురాకార ద్విజపక్తిద్వయోజ్వల. ఇది 16 అక్షరాల నామము. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. ఇది 16 అక్షరాల నామము. ఇప్పుడు 1 నుండి 10 వరకు చెప్పుకున్నాము. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత.
ముఖచంద్రకలంకాభా మృగనాభి విశేషకా వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్తలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచనా నవచెంపక పుష్పాభా నాసా దండ విరాజితా తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తాటంకయుగలీభూత తపనోడూపమండలా పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీన్యక్కారీరదనచ్ఛదా శుద్ధ విద్యాంకురాకారా ద్విజపక్తిద్వయోజ్వలా కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతరా. ఇలా అమ్మవారి సహస్రనామం మొత్తం తప్పులు లేకుండా నేర్చుకొని పారాయణ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.